వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్ వలీ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వలీ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాల పైబడి అధికారంలో ఉన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చి ఆ మాటను గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేశంలో యువతకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసి తన మిత్రులైన అంబానీ, అదానీలకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్తులన్నీ కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత ఇల్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పాసం వెంకటేష్, తెనాలి ఏఐవైఎఫ్ నాయకులు కోలా శేఖర్, మన్నెం నరేంద్ర, శరత్, హేమంత్, రాము తదితర యువకులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ యువజన సమాఖ్య 66వ వార్షికోత్సవాన్ని తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క అఖిల భారతీయ యువజన సమాఖ్య 1959 మే 3న ఆనాడు ఏదైతే ఆవిర్భవించిందో ఆనాటి నుంచి ఈనాడు దాకా విద్యార్థుల కోసం, విజన్ల కోసం, విద్యా, వైద్యం, ఉపాధి కోసం ఆనాటి నుంచి ఈనాడు దాకా పోరాటం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల్ని పూర్తిగా మోసం చేస్తూ ఉన్నాయి. దాని మీద కూడా రాబోయే రోజుల్లో పోరాటం కొనసాగిస్తాము. అదేవిధంగా అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభలు మే 15 అంటే ఈ నెల 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క జాతీయ మహాసభలకి దేశంలో ప్రముఖులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క మహాసభల్లో నిరుద్యోగ యువత ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నదో ఆ యొక్క నిరుద్యోగ యువతకి విద్యా, వైద్యం, ఉపాధి పైన ప్రధానంగా చర్చ చేపట్టడం జరుగుతుంది. బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ పై సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ నిర్మాణానికి దాత డాక్టర్ కత్తుల సాంబశివరావు హామీ ఇచ్చారు. బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమాన్ని శనివారం డాక్టర్ కత్తుల సాంబశివరావు సందర్శించి ఆశ్రమవాసులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు వగైరా వితరణ చేశారు. తన కుటుంబ సభ్యులతో మరియు తన భార్య ధనలక్ష్మితో సంప్రదించి శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ను తన ఖర్చులతో నిర్మించి వృద్ధుల సేవార్థం వితరణ చేయదలిచినట్లు తెలిపారు. తనకున్న సంపదలో కొంత భాగం ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడం వల్ల తన కుటుంబ పెద్దలకు ఆత్మశాంతి కలుగుతుందని, వారి ఆశీస్సులు కూడా ఉంటాయని తెలిపారు. అనేక సంవత్సరాలుగా నిస్వార్థంగా వజ్రాల రామలింగాచారి వృద్ధులకు చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఎక్కువ మంది వృద్ధులకు సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. వృద్ధులను చూస్తుంటే తన తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నట్లు తెలిపారు. వాళ్ళ గురించి ఏదన్నా నా చేతనైంది, మా భార్య, నేను, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దామని ఆలోచించుకొని ఇలాంటివి వాళ్ళు తింటే సంతోషంగా ఉంటారు. అంటే నేను ఇచ్చిందే వాళ్ళకి సరిపోదు. అలాగే మంచి భావన కొంచెమన్నా సహాయం చేసిన వాడిని అవుతామని చెప్పేసి మా ఫ్యామిలీ అందరూ కలిసి ఇలా చేయండి అని చెప్పి చేపిస్తుంటే నేను కూడా ముందుకు వచ్చేసేసి చేస్తున్నాను. మళ్ళీ మనసులో వచ్చింది, ఇవాళ ఇవి తీసుకొచ్చి ఇచ్చాము, వాళ్ళు సంతోషంగా ఉండాలని. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఒకప్పుడు నేను రామలింగాచారి గారు చెప్పినట్టు అది చూడండి, పైన వృద్ధులందరూ ఎక్కువ అవుతున్నారు, ఒక్కో రూమ్కి ముగ్గురు ఉన్నారు అని చెప్పి కొంచెం బాధ కలిగేటట్టు చెప్పారు. సరే చూద్దామని అనుకున్నాము, ఆలోచించుకుని మా భార్య, నేను ఆలోచించుకొని చేద్దాము, ఎట్టి పరిస్థితుల్లో చేద్దాము, ఆయనే ఇస్తాడు, భగవంతుడే ఇస్తాడు మనకి, వాళ్ళకి మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ఆ పైన ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరు వేపిస్తానని చెప్పేసి రామలింగాచారి గారికి చెప్పాను. వేసవికాలంలో చేసి జూలై, ఆగస్టుల కల్లా అయిపోయేటట్టుగా చేస్తానని అనుకుంటున్నాను. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గతంలో అనేక పర్యాయాలు నిత్యావసర సరుకులు వితరణ చేశారని, ఫస్ట్ ఫ్లోర్ కిటికీలు ఏర్పాటు చేసి వర్షం నుండి ఇబ్బందులు తొలగించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సహకరిస్తున్న ధర్మదాతలకు రామలింగాచారి కృతజ్ఞతలు తెలిపారు. ధర్మదాతలు శ్రీమాన్
డాక్టర్ కత్తుల సాంబశివరావు గారు, వారి ధర్మపత్ని ధనలక్ష్మి గారు ఇద్దరు కూడా ఈ ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఈరోజు ధాన్యాన్ని రైస్ బ్యాగ్స్ 4, కందిపప్పు, నిత్యావసర సరుకులు తీసుకొచ్చారు ఆశ్రమానికి. ఒక ప్రత్యేక ప్రేమతో మేము ఒకనొక దశలో కిటికీలు ఎన్ని ధర్మదాతల సహాయ సహకారాలతోనే జరిగింది. కిటికీలు లేవు, వర్షము జోరున కురుస్తుంది, పైన ఆడవాళ్ళందరూ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మేము చేసేది లేక మా దగ్గర ఉన్నది ఏదో చేశాము, దాతలు కొంత ఇస్తా అన్నారు, ఆగారు, మంచి చెడు జరిగింది. కిటికీలు ఏర్పాటు చేశారు సాంబశివరావు. ఆ కల్పన ఆయన ఈరోజు ఇంకొక పెద్ద విశేషం చెప్పారు. లోపల ఒక మాట అన్నారు, నేను ఈ ఆశ్రమానికి ఇంకా చేయవలసి ఉన్నది అన్నారు. సరేనండి అన్నాం. ఒకనొక టైంలో నేను వస్తాను చెబుతా అన్నాను. ఇప్పుడు చూసి పైన ఫ్లోర్ నేనే ఇస్తాను, నాకు భగవంతుడు ఇచ్చాడు ఈ ఫ్లోర్ నా పైన, నేనంటేనన్నా మీ పేరు ఉంటుందండి ఎక్కడ అన్నా, అది మీ విషయం ఉంది, నేను మాత్రం చేయదలుచుకున్నానన్నా. అంటే దాతృత్వం లక్షల కోట్లు ఉండొచ్చు, అనేక పదవులు ఉండొచ్చు, కానీ ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా తన స్వగ్రామానికి కటవరంలో ఉంటూ తెనాలి ప్రాంత వాసులకి నేను చెయ్యాలి. అట్లా గోవులకి ఆహారం ఇస్తుంటారు. ఇప్పుడు గోశాల కూడా 4 గోవులు ఇస్తాను, మీరు ఏమైనా చూసుకోండి అంటే, సరే అది కూడా మేము పెడతామండి. గోమాతలో సర్వదేవతలు ఉంటారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 ప్రచార పత్రిక ఆవిష్కరణ సభ గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 ప్రచార పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, గజల్ శ్రీనివాస్, వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ బాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. అనంతరం 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రచార పత్రికలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. తెలుగు భాషను ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరిని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. తెలుగు భాష ఎంతో మధురమైనదని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. 2026 జనవరిలో గుంటూరులో జరగబోయే 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీలలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో జరగనున్నాయని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు రానున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈరంటి వరప్రసాద్, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రామచంద్రరాజు, కనపర్తి శ్రీనివాసరావు, మధ్యరాల మేని, చిట్టాపత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవడం మొదలుపెట్టాను. ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవడం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వడం కూడా చాలా ఈజీ అయింది. కాబట్టి భాష అనేది ఇప్పుడున్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తెలుగు భాషని ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో ఉండేటువంటి శబ్దాలలో వచ్చేటువంటి ఒక వేవ్స్ అనేవి చాలా తక్కువ భాషల్లో ఉంటాయి. అది తెలుగులోను సంస్కృతంలోనూ కనిపిస్తూ ఉంటుంది, ఇంకా కొంత హిందీలో కూడా కనిపిస్తూ ఉంది. బట్ తెలుగులో నాకు అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మేము పల్లె పల్లెకు గుండె గుండెకు ఈ తెలుగు మహాసభ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అని వారికి చెప్పడం జరిగింది. వారి కోసం మేము ఎదురు చూసాం. వారు రాగానే ఈ రామచంద్రరాజు గారు కలవగానే మోదీ గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మీ కార్యక్రమంలోనే పాల్గొని ఈ కరపత్రాన్ని, ఈ ప్రచార పత్రాన్ని విడుదల చేస్తానన్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి అందరికీ తెలిసిన విషయమే. అదే వారి వేదిక మీద గుంటూరులో జరగడం మనందరికీ గర్వకారణం. ఇట్లాంటి ప్రోగ్రాం నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, దీనికి మేము మాకు సంబంధించినంతవరకు మేము ఏమి చేయాలన్నా పూర్తి మీ యొక్క సొసైటీకి సహకారం అందిస్తామని చెప్పి, సహాయం అందజేస్తామని చెప్పి
ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సభ సక్సెస్ అయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం పెట్టిన ఖర్చు వృధాగా పోదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పుడు రాజధానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహాయం అందిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న కాలంలో అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి IBM దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి MOU చేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇది కొద్దిగా ఖర్చైనా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు ఇచ్చిన స్పీచ్ కూడా ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్, అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు. అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంత ఎంపీగా నిన్న జరిగినటువంటి సభ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి అందరూ మా ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు కానీ, తర్వాత SP గారు, IG గారు వీళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని 10-15 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా AIYF ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అంగలగుదురు దాసకోటి ఆశ్రమంలో వైభవంగా శ్రీనివాస స్వామి కళ్యాణోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.